తపన తాపత్రయం స్పష్టంగా మనకు కనిపిస్తుంది అధ్యక్ష. ఈ సాగునీటి రంగంలో ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసుకోవడంతో పాటు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు అధిక జలాలు తరలించే విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే రాయలసీమ శతాబ్దాల కరువుకు చిరునామాగా మారిన ప్రాంతం, ఆకలి దప్పులతో విలవిల్లాడిపోయిన ప్రాంతం. మా తరిమెళ్ళకు సంబంధించిన విద్వాన్ విశ్వం గారు పెన్నా నది పైన చెప్తారు అధ్యక్ష, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లా ఎండిపోయానో, ఇంతమందిని కన్న తల్లి ఎందుకిట్లా మారిన. అట్లాంటి పెన్నా నదిని ఈరోజు ఆ పరివాహక ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం చేయడానికి చేపడుతున్న ప్రాజెక్టులు కానీ, అట్లాగే ఉత్తరాంధ్రలో పరిశ్రమలకు నీరివ్వడం, సాగుకు నీరివ్వడానికి చేస్తున్న పనులు కానీ ఇవన్నీ పూర్తయితే ఒకవైపు ప్రతి ఏటా 3000 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలోకి కలుస్తున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడానికి పోలవరం నల్లమల సాగర్ పేరుతో చేపట్టే ప్రాజెక్టు వస్తే రాయలసీమకు గొప్ప మేలు జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మేము కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన నీటిని గోదావరి జలాలతో ఇస్తున్నారు కాబట్టి ఆ నీటిని మేము గాలేరు నగరి కానీ హంద్రీ నీవా ద్వారా కానీ ఉపయోగించుకోగలుగుతా ఉన్నాం. ఒక్క హంద్రీ నీవా 40 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు చేపడితే ఈ రోజు అంటే నిన్నటికి దాదాపు 44 టీఎంసీల నీటిని తెచ్చుకోగలిగినాం. దానికి ప్రధానమైన కారణం 14-19 మధ్యకాలంలో హంద్రీ నీవా పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి చంద్రబాబు నాయుడు గారు 4182 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అధ్యక్షం. అట్లాగే ఈ సంవత్సరం అంటే ఈ 20 నెలల కాలంలో 3870 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. అంటే 6.5 సంవత్సరాల కాలంలో ఒకే ఒక పథకం పైన 8032 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గొప్ప ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు రాయలసీమలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, రాయలసీమ ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యము వహిస్తూ ఉన్నారని. ఒక్క ప్రాజెక్టు పైన 8052 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. అట్లాగే రాయలసీమ మొత్తం ప్రాజెక్టుల పైన 14-19 మధ్య కాలంలో 14191 కోట్లు ఖర్చు పెడితే ఈ 20 నెలల కాలంలో 8000 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. మొత్తం మీద 6.5 సంవత్సరాల కాలంలో 22,191 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పరిపాలనలో కేవలం 2010 కోట్లు ఖర్చు పెట్టాడు అధ్యక్ష. ఈరోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేశాడంటారు. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ బిడ్డనా? 2,000 కోట్లు ఖర్చు పెట్టి అది కూడా హంద్రీ నీవా లాంటి అత్యంత ప్రధానమైన ప్రాజెక్టుకు కరెంటు బిల్లులు కూడా కట్టకుండా జరుగుతున్న వెడల్పు పనులను ఆపేసి మరింత వెడల్పు చేస్తానని నమ్మించి 5 సంవత్సరాల నయవంచనకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డన ఆలోచన చేసుకోమని నేను రాయలసీమ వాసులకు ఈ పవిత్రమైన సభ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఎవరైతే రాయలసీమ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారో, రాయలసీమ శతాబ్దాల కరువుకు శాశ్వతంగా చరమగీతం పాడాలని అనునిత్యం తాపత్రయపడతా ఉన్నారో, ఆ రకమైన అద్భుతమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారో వాళ్లే రాయలసీమకు నిజమైన మేలు చేసే నాయకులు అవుతారు తప్ప రాయలసీమ పేరు చెప్పి దశాబ్దాల కాలంగా రాయలసీమ దారిద్ర్యాన్ని, వెనుకబాటుతనాన్ని, ఆకలిని, ఆవేదన్ని ఓట్ల రూపంలోకి మార్చుకొని రాజకీయ పబ్బం గడుపుకొని మళ్ళా ఈ రోజు తగుదనమ్మ అంటూ పోతిరెడ్డిపాడుకు సందర్శన పెట్టి రాయలసీమ ప్రజలను మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నయవంచకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ వేదిక ద్వారా, ఈ పవిత్రమైన శాసనసభ వేదిక ద్వారా నేను రాయలసీమ వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష.
ఎందుకంటే ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా